మన దగ్గర నేను ముందుగా చెప్పినట్టు రోబోటిక్స్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయండి. కొన్ని సిటీ బేస్డ్ రోబోస్ ఉంటాయి, కొన్ని నాన్ సిటీ బేస్డ్ రోబోస్ ఉంటాయి. అండ్ మనం ఏంటంటే స్లోలీ ద వరల్డ్ ఇస్ ఇవాల్వింగ్ టు మూవింగ్ టువర్డ్స్ ఎవ్రీథింగ్ స్మాల్, అంటే నానో టెక్నాలజీ మూవ్ అవుతున్నట్టు ఎవ్రీథింగ్ షుడ్ బి స్మాల్, కన్సైజ్, కాంపాక్ట్. సో మన దగ్గర ఉన్న రోబోటిక్ టెక్నాలజీ దట్ వీఆర్ యూజింగ్ ఇస్ వాట్ వీ కాల్డ్ కోరీ అంటాం. ఇట్స్ ఫ్రమ్ కంపెనీ కాల్డ్ స్మిత్ అండ్ నెవ్యూ. సో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, యూ డోంట్ నీడ్ ఎనీ సిటీ స్కాన్స్ బిఫోర్ ద సర్జరీ. సో అంటే ఇప్పుడు సిటీతో ప్రాబ్లం ఏంటంటే వన్స్ యూ ఎక్స్పోజ్ ద పేషెంట్ ఫర్ అ సిటీ, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టేకింగ్ 100 ఎక్స్రేస్కున్న ఎక్స్పోజర్ ఉంటుంది. సో దట్ ఎక్స్పోజర్ ఇస్ వీ ఫీల్ ఇస్ అన్నెసెసరీ. ఎందుకు అని అంటే ఇంట్రాఆపరేటివ్గానే సర్జరీ టైంలోనే మనం జస్ట్ ఒక 5 minutes మనం ఇచ్చే డేటాతో అది యాక్యురేట్గా మనకి అసలు అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేసుకోగలిగేటప్పుడు మళ్ళీ ఇంకొక సిటీ తీయించాల్సిన అవసరం ఉంటుందని నేను నమ్మట్లేదు. సో అందుకని వీ హ్యావ్ అడాప్టెడ్ టు అ టెక్నాలజీ కాల్డ్ కోరీ. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటేనండి, దీనిలో మనము కొన్ని రోబోటిక్స్కి మనం కొన్ని మార్కర్స్ ఇస్తాం. అంటే హిప్ సెంటర్ అని, తర్వాత టిబియా, ఫీమర్ అండ్ టిబియాని మనం 3D మ్యాపింగ్ చేస్తాం ఇందులో. దిస్ ఇస్ ద ఓన్లీ రోబోటిక్ టెక్నాలజీ విచ్ కెన్ క్రియేట్ అ 3D మోడల్ వితౌట్ యూజింగ్ ఎ సిటీ స్కాన్. సో మనము దానిలో ఇంట్రాపరేటివ్గా అంటే విత్ ఇన్ ద సర్జరీలోనే మనం దాన్ని మ్యాప్ చేస్తామండి. మ్యాప్ చేసినప్పుడు ఫీమర్ బోన్కి, టిబియా బోన్కి అది 3D మోడల్ క్రియేట్ చేసుకుంటుంది. 3D మోడల్ క్రియేట్ చేసుకొని మనకి యాక్యురేట్గా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తుంది. అంటే మనం ఎంత డిఫార్మిటీ అంటే బెండ్ ఎంత ఉంది, దాన్ని ఎంత కండరాలు వదులు చేసి దాన్ని యాక్యురేట్గా బ్యాలెన్స్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ మనకి అది యాక్యురేట్గా ఇస్తాడు.